మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రికార్డుల దగ్ధంకు సంబంధించిన సంఘటన కేసు విచారణ అనేది ఆయా శాఖల ఆధ్వర్యంలో ముమ్మరంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే 2-3 రోజుల నుంచి కూడా మదనపల్లికి రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా గారు వచ్చి ఇక్కడ అన్నీ కూడా మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈవేళ ఈ సందర్భంగా ఎవరైతే భూ సమస్యలకు సంబంధించిన బాధితులు ఉన్నారో ఆ బాధితులు కూడా వరదల్లా వచ్చి ఆయనకు సమస్యలకు సంబంధించినటువంటి వినతి పత్రాలు ఇచ్చినటువంటి పరిస్థితి. మరి ప్రస్తుతానికి ఆయన మనతో ఉన్నారు. ఈ సంఘటనకు సంబంధించి ఏ విధంగా జరిగింది, అదేవిధంగా విచారణ ఏ విధంగా కొనసాగుతుంది, ప్రజల నుంచి ఎలాంటి వినతి పత్రాలు వచ్చాయి అనేటువంటి అంశాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లా చూస్తారు ఇవి? ఏది పిటిషన్సా? పిటిషన్స్ ఇప్పుడు ఇవాళ ఎన్ని వచ్చాయి? ఇవాళ ఎన్ని మాకు లెక్క లేదు, కానీ ఇంచుమించు 300 వచ్చి ఉంటాయి. ప్రధానంగా ఏ అంశాలపైన? ఎక్కువ భూ కబ్జాల మీద వచ్చినాయి. మా ల్యాండ్ ఎవరో లాగేసుకున్నారు, దౌర్జన్యంగా తీసేసుకున్నారు, ఇలా వచ్చి జబర్దస్తిగా ఇది దౌర్జన్యం చేశారు. అలాంటి పిటిషన్స్ ఎక్కువ వచ్చినాయి. కొన్ని 22A ఉన్నటువంటిది వచ్చినాయి. తర్వాత డి పట్టా భూముల మీద క్రాంతం అయ్యి అది వేరే వాళ్ళు కొనడం, ఇలాంటి కంప్లైంట్స్ చాలా వచ్చినాయి. కొన్ని చోట్ల రెవెన్యూ వ్యవస్థ లేకపోతే రిజిస్ట్రేషన్ వ్యవస్థ బాగా లేకపోవడం వలన అన్యాయం జరిగిందని అలా వచ్చారు. అంటే ప్రధానంగా ఈరోజు వచ్చినటువంటి ఈ వినతి పత్రాల్లో అత్యధికంగా మనం బయట కూడా మాతో కూడా మాట్లాడినారు ఎవరైతే బాధితులు ఉన్నారో. ఇవన్నీ కూడా వైసీపీకి సంబంధించినటువంటి బాధితుల వల్లనే ఇలాంటి అంశాలు ఈవేళ వచ్చాయనేటువంటి మీకు ఆ దృష్టికి అన్న మీకు వారు తీసుకొచ్చారా? మీరు గుర్తించినటువంటి అంశాల మేరకు ఎవరని దీనికి బాధితులు భావిస్తున్నారు? అంటే అలా పార్టీ పరంగా నేనేం చెప్పలేను, కానీ రాజకీయ నాయకులు ప్రమేయం బాగానే ఉంది అని తెలుస్తూ ఉంది. కొంతమంది నాయకులు పేర్లు తీసుకుంటున్నారు. ఇవంతా లోతుగా ఆలోచిస్తే అవంతా కరెక్ట్గా క్షుణ్ణంగా ఒకసారి ఎంక్వైరీ చేసి తెలుసుకోవడం అయితే జరుగుతుంది. 100% అది ఏ పార్టీ అయినా ఏ నాయకులు అయినా దౌర్జన్యం చేసేవాళ్ళు, తప్పు చేసేవాళ్ళు 100% మనం న్యాయం చేసి తీరాలి, వాళ్ళకి శిక్ష పడాలి అనేది మాత్రం 100% దాంట్లో సందేహం లేదు. పొలిటికల్ పరంగా నేను మాట్లాడడం బాగుండదు కాబట్టి దాని మీద ఎక్కువ నేను చెప్పేది ఏం లేదు. అంటే ఇప్పుడు పుంగనూరు ఆ రాగాని భూములు ఏదైతే 982 ఎకరాలు ఉన్నాయో ఆ భూములకు సంబంధించిన సమస్యలపైన కూడా ఈవేళ ఏమన్నా మీకు వినతి పత్రాలు వచ్చాయా? పుంగనూరు నుంచి వేరే కేసులు వచ్చినాయి కాదు, ఆ ఎస్టేట్ ఏది మీరు అది అడిగేది కదా, ఆ ఎస్టేట్ని అబాలిష్ చేసి పట్టాదారులకి ఇవ్వడము, దాని మీద మళ్ళీ రిజిస్ట్రేషన్ జరగడం అంటే ఆ రివ్యూలో వచ్చింది. ఇప్పుడు రివ్యూలో ఏం పెట్టామంటే ఎంఆర్ఓస్ సబ్ రిజిస్ట్రార్స్ని పిలిచి ఒక ఫామ్ ఇచ్చి 22A ఎంత డీనోటిఫై అయింది, డాటెడ్ ల్యాండ్స్ ఎన్ని పట్టా భూములు చేశారు, అసైన్డ్ ల్యాండ్స్ ఎన్ని ఫ్రీ హోల్డ్ చేశారు, అలాంటివి అన్ని డీటెయిల్స్ ముందు రెవెన్యూ శాఖ నుంచి తీసుకుని రిజిస్ట్రేషన్ ఎన్నిటి మీద జరిగింది, జీపీఏలు ఎన్ని రిజిస్టర్ అయినాయి అని ఈ మొత్తం ఒక్కసారి లోతుకి పోయి ఇక్కడ చూస్తున్నాము. ఈ డివిజన్లో పర్టికులర్గా 22,000 కదా, దట్ 22,000 got out of the dotted land, dotted 22 dotted land. Sure, just confirm, I am talking to them because abnormal. ఇప్పుడు అంటే 22A భూములు కాదు 22A కాదు, అబ్నార్మల్గా ఈ డివిజన్లో ఒకటి నేను చెప్తాను అనుకోని, అది ఇప్పుడు దీనికి ఏమైనా సంబంధం ఉందా అంటే ఈ రికార్డులు సంఘటన కాలిపోయిన దానికి? అంటే మిగతా మండలాలు మిగతా జిల్లాలు అయితే సరే ఒక 4,000 ఒక 1000 అలా ఉంది, కానీ విచ్ వన్ ఇస్ దిస్? డాటెడ్ ల్యాండ్స్ 22,661 acres డాటెడ్ ల్యాండ్స్ అలోన్ ఫ్రీ హోల్డ్ అయింది. మిగతా మా డిస్ట్రిక్ట్లోనే అలా కాలేదు. అంటే 22,000 ఎకరాలకు పైగా భూములు, 22 ఎకరాలు 600 డాటెడ్ ల్యాండ్స్ ఫ్రీ హోల్డ్ అయిపోయినాయి. డాటెడ్ అంటే తెలుసు కదా, అక్కడ ఎవరు పట్టాదారు లేదు, వాళ్ళకి
కబ్జా ఎవరిది లేదు, అది గవర్నమెంట్ ల్యాండ్. ఇప్పుడు డాటెడ్ ల్యాండ్ అంటే ఏంటంటే రీసర్వేలో ఇప్పుడు తెలియదు, ఎంక్వైరీ అప్పుడు ఎవరు రాలేదు, ఇది గవర్నమెంటే తెలియలేదు. కాబట్టి డాట్ పెట్టి తర్వాత తెలుసుకున్న ఎవరైనా అంటే రేపు క్లెయిమ్ చేస్తారేమో, క్లెయిమ్ చేస్తే డాక్యుమెంట్ చూసి దాని మీద ఆయన పేరు రాయడం లేదా గవర్నమెంట్ రాయడం ఏదో ఒకటి జరుగుతుంది. ఇది ఇంత ఎక్కువ మొత్తంలో ఎలా ఇది జరుగుతుందంటే దాని మీద ఎంక్వైరీ చేయాలి. అంటే అది దీనికి ఏమైనా పొలిటికల్ చెప్పలేము, ఇప్పుడు పొలిటికల్గానే ఉంటుంది చెప్పలేము, లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ ఫెయిలియర్ చెప్పలేము. అసలు ఈ అబ్నార్మల్ ఎక్స్టెంట్ ఎలా అయింది అంటే దాని మీద ఎంక్వైరీ అవసరం, డీటెయిల్డ్ ఎంక్వైరీ. అంటే ఈరోజు తెలియంది మాకు. ఇది మన రివ్యూ మీటింగ్లో రివ్యూ చేస్తూ ఉంటే మిగతా జిల్లాలో ఆస్ట్వాల్ చిత్తూరు మిగతా మండలాలు కంపేర్ ఇది ఎంతో ఎక్కువ ఉంది అంటే నాకు డౌట్ వచ్చి కలెక్టర్ గారికి స్పెషల్ టీమ్స్ వేసి దాని మీద ఎంక్వైరీ చేయమంటే మాకు కూడా అసలు ఎక్కడ ఏం జరిగిందో మాకు తెలియాలి కదా. అంటే ఈరోజు వచ్చినటువంటి ఈ సమస్యలు మనకు పరిష్కారం ఎప్పటి లోపల జరిగేటువంటి అవకాశం ఉన్నాయి? ఇది ఇక్కడే జరుగుతుందా లేదు మీరు విజయవాడ తీసుకెళ్ళి అక్కడ ఏమన్నా? కొన్ని అయితే మా ఆఫీస్లోనే పెండింగ్ చెప్తున్నారు, కొన్ని కోర్టు కేసులు నాకు డైరెక్షన్ ఉన్నది మేము చేయలేదు అని పెటిషన్స్ వచ్చినాయి. కొన్ని కేసులో సబ్ రిజిస్ట్రార్ చేయలేదు, రిజిస్ట్రార్ చేయలేదు అంటే మళ్ళీ అది రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు. కొన్ని కేసులు డిఆర్ఓ ఆర్డర్ ఇవ్వలేదు, రెవెన్యూ అప్పీలు. కొన్ని కేసులు కలెక్టర్కి సంబంధించివి, కొన్ని కేసులు సబ్ కలెక్టర్. అంటే ఈ స్ట్రేట్ అవే ఎన్క్రోచ్ చేసి లేకపోతే ఇల్లీగల్ ఆక్యుపేషన్ అంటే ఇదంతా చేయాల్సిందే సబ్ డివిజనల్ మజిస్ట్రేట్, సబ్ కలెక్టర్. ఆయన ఎక్కువ వచ్చింది ఎక్కువ అవే. ఇప్పుడు ప్రధానంగా ఈ ఫైళ్ళు నిప్పు పెట్టిన సంఘటనలో కేసు ఎంతవరకు వచ్చింది సార్ విచారణ? దీంట్లో ఎవరైనా ఐడెంటిఫై అయ్యారా ఏంటి? ఇప్పుడు లోపల దీన్ని ఒక కంక్లూజ్కి వచ్చేటువంటి పరిస్థితి? ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యే వరకు నేను చెప్పడానికి లేదు. కొంతమంది సస్పెక్ట్స్ అయితే ఉన్నారు, దాని మీద డీటెయిల్గా విచారణ జరుగుతుంది. ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇంకా రావాలి. ఇవన్నీ అంటే రెవెన్యూ పరంగా మేము చూసుకోవాల్సింది ఇంచుమించుగా జరిగింది ఏంటి, అసలు రెవెన్యూ డిపార్ట్మెంట్ రెవెన్యూ ఆఫీసర్స్ తాలూకా ప్రమేయం ఉండొచ్చా లేదా, ఫైల్ సంగతి ఏంటి, తగిలిన ఫైల్స్ ఇవన్నీ చూసుకుంటా కూడా ఫైనల్గా పోలీస్ ఇన్వెస్టిగేషన్ తర్వాతే కంప్లీట్ నిజాలు బయటకు వస్తాయి. అంటే ఈ కేసు పోలీసు విచారణ అంటే సిఐడికి ఏమైనా వెళ్ళేటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? అంటే సిఐడి డీజీ గారు ఇక్కడే ఉన్నారు, నిన్న రాత్రి వచ్చారు. ఆయన మళ్ళా ఇక్కడే ఉంటారు ఈరోజు కూడా, రేపు బహుశా వెళ్తారు. సో ఆయన కూడా నిమగ్నం ఉన్నారు. దీంట్లో లోతుకి పోయి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఆ ఫార్మల్గా ఆర్డర్ వచ్చిందో లేదో నాకు తెలియదు, నేను 3 రోజుల నుంచి ఇక్కడ ఉన్నాను కదా, అది వస్తే చూద్దాం. అంటే ప్రధానంగా ఈ సంఘటన జరగడానికి కారణము పొలిటికల్గా పెద్దిరెడ్డి ఫ్యామిలీ అనేటువంటి ఒక అభిప్రాయం ప్రజల్లో అయితే బాగా బలంగా వినిపిస్తుంది. అంటే కన్క్లూజివ్ ప్రూఫ్ లేకపోతే అంత ఎవిడెన్స్ తర్వాత 100% ఖచ్చితంగా చెప్పడానికి వీలవుతుంది. ఇప్పుడు కొంతమంది సస్పెక్ట్స్ అయితే ఉన్నారు. అంటే ఈ కేసులో ప్రధానంగా ఎవరైనా ప్రజాప్రతినిధులు ఉంటే కేసు అంటే ఎట్లా? అవి ఇలాగ పేపర్లో వస్తున్నాయి కదా, మాధవ్ రెడ్డి అబ్స్కాండింగ్ అయ్యాడు, అదంతా పోలీస్ చూస్తుంది. అంటే ఈ కేసు నిష్పక్షపాతంగా ఎట్లా కొనసాగించబోతుంది? 100% వస్తుంది అంతే చెప్పగలుగుతాను. ఓకే, ఇది మొత్తానికి ఏదైతే ఈవేళ ఈ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రికార్డులు దగ్ధానికి సంబంధించినటువంటి అనేక అంశాలు కూడా ఇక్కడ అధికారులు కూడా విచారణలో అంటే ఏ జిల్లాలో కూడా లేనటువంటి అంశాలు, వివాదాస్పదమైన అంశాలు కూడా ఈవేళ తెర మీదకు వచ్చినాయి. అత్యధికంగా ఈ డాట్ ఏరియాకు సంబంధించి భూములు ఏ జిల్లాలో కూడా లేనటువంటి విధంగా ఇక్కడ ఉన్నబట్టి ఇవి అనేక అనుమానాలు కూడా తావిస్తుంది అనేటువంటి అంశాలు కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా ఈవేళ వచ్చినటువంటి బాధిత ప్రజలందరూ కూడా ఎక్కువగా పెద్దిరెడ్డి ఫ్యామిలీ బాధితులు అనేటువంటి ఒక విషయం కూడా తమ దృష్టికి వచ్చింది. అన్ని కోణాల్లో కూడా కేసు విచారణ చేపట్టి భూబాధితులకు న్యాయం చేస్తామనే ఒక విషయాన్ని కూడా స్పష్టం చేస్తారు. అదే నేపథ్యంలో ఈ రికార్డులకు సంబంధించిన సంఘటనలో పూర్తి స్థాయిలో నిష్పక్షపాతంగా విచారణ చేసి త్వరలోనే వాటిని ఒక కొలిక్కి తీసుకొస్తామనేటువంటి ఒక అంశాన్ని ఆయన మనతో ప్రస్తావించడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏవిఎన్ ఆంధ్రజ్యోతి, మదనపల్లి నుంచి.